హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ స్టోరీస్. ఈరోజు మనం చాలా తక్కువ టైంలో తినడానికి ఎంతో టేస్టీగా ఉండే పనీర్ వేజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్కి కానీ ఇది పర్ఫెక్ట్. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. చాలా సింపుల్ రెసిపీ. మరెందుకు లేట్, పనీర్ వేజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం హాఫ్ ఆనియన్, హాఫ్ టమాటో, కొత్తిమీర, కార్న్, పనీర్, కీరా, హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ లెమన్, ఒరిగానో హాఫ్ టీ స్పూన్, చీజ్, పెరి పెరి హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చీజ్ మొత్తం మిక్స్ అయిన తర్వాత సాస్ యాడ్ చేసుకోవాలి. శాండ్విచ్ స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ పై బటర్ అప్లై చేసుకుందాం. నేను నార్మల్గా అప్లై చేశాను, అవ్వలేదు. కొంచెం హీట్ చేసి అప్లై చేసుకోండి. బాగుంది, బాగా అవుతుంది. శాండ్విచ్ మేకర్కి కూడా 2 sides బటర్ అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత బ్రెడ్ని తీసుకొని బ్రెడ్ పై సాస్, నేనైతే హాట్ అండ్ స్వీట్ సాస్ యూస్ చేశాను. బాగుందండి టేస్ట్. సాస్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత లాటిస్ వేసుకొని దానిపై ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా స్టఫ్ని యాడ్ చేసుకోండి. స్టఫ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక లాటిస్ని తీసుకొని దానిపై పెట్టండి. ఇప్పుడు మరొక బ్రెడ్ పీస్ని తీసుకొని దానిపై బటర్ అండ్ సాస్ని ఈవెన్గా అప్లై చేసుకోండి. బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత దాన్ని శాండ్విచ్ మేకర్లో పెట్టేసి క్లోజ్ చేసేయండి. అంతే అండి. మీడియం ఫ్లేమ్లో స్టవ్ పై ఇటొక్క నిమిషం, మరో పక్క ఇంకొక నిమిషం, 2 నిమిషాలు. అంతే అండి, సింపుల్. తీసేసేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా మన పనీర్ శాండ్విచ్ రెడీ అయిపోయిందో. పర్ఫెక్ట్గా అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ ఇంకా మెత్తగా ఉంది అని అంటే ఇంకొక హాఫ్ మినిట్ అటుపక్క ఇటుపక్క కాల్చండి. అంతే అండి. నేనైతే చెక్ చేసుకున్న ఫోక్తో. చూడండి, నాకైతే బాగా వచ్చింది. పర్ఫెక్ట్గా అయింది. నేను చెప్పిన కొలతల్ని ఫాలో అవుతూ ఇలా చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. డీటెయిల్గా ఈ రెసిపీని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అక్కడ చూసి చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అని అంటే అక్కడ నాకు చెప్పొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇండియన్ కిచెన్ స్టోరీస్. For more recipes, please connect with us.